హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ 115. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ యాంగ్రీమెన్ అని నవ్వింది జాను. అందరూ నవ్వుకుంటూ కారు ఎక్కారు. సూర్య కారులో ముగ్గురు బయలుదేరారు. వాళ్ళ వెనుక గగన్ మనుషులు, వాళ్ళ వెనుక ఆ వ్యక్తి కూడా బయలుదేరారు. ధరణి, మీ ఆయన రాలేదేంటి అని అడిగాడు సూర్య. ఆయనకి బోల్డ్ పనులున్నాయి అని అంది ధరణి. అబ్బో, అంటే మాకేనా పనుల్లేంది? మిర్రర్లో నుంచి ధరణిని చిరుకోపంగా చూశాడు సూర్య. తను అలా అనలేదు కదా అని పక్కనే ఉన్న ధాత్రి అంది. నీకు తెలియదులే, ఆవిడ గారంతే అంటూ గుర్రుగా చూశాడు సూర్య. ధరణి నవ్వింది సూర్య మాటలకి. ఇదేమీ పట్టించుకోలేదు జాను. ఎప్పుడెప్పుడు దేవుని చూడాలా, ఎప్పుడెప్పుడు అతని భార్యగా మారబోతుందా, ఆ సంతోషం అంతా ఆమెలోనే ఉంది. ఎంతసేపటికి ఏమీ మాట్లాడకపోవడంతో, హలో మిస్ జాహ్నవి గారు, మీరేనా అండి అని అడిగాడు సూర్య కాస్త వెటకారంగా. నేను కాదా, ఏం మాట్లాడుతున్నావు యాంగ్రీమెన్ అని అయోమయంగా సూర్యని చూసింది జాను. ఇప్పటికీ మనం స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అవుతుంటే నువ్వేమీ మాట్లాడలేదు కదా, నాకే ఆశ్చర్యంగా ఉంది అని భుజాలు కదిలిస్తూ ఉన్నాడు సూర్య. కాస్త ఎక్కువైంది రాత్రి మీ ఆయనకి. ఎలాగో మీ ఆయన హైదరాబాద్ వెళ్ళిపోతాడు కదా, నువ్వు ఒక 10 రోజులు నాతోనే ఉంటావా ప్లీజ్ అని జాను అనగానే ఆమె మాటల్లో అర్థం తెలిసి ధరణి నవ్వేసింది. మీరిద్దరూ మళ్ళీ మొదలు పెట్టారా, ప్లీజ్ ఆపండి అని తలపట్టుకుంది ధాత్రి. మా వారిని తలుచుకుంటే పాపం అనిపిస్తోంది అని సూర్య జాలిగా అన్నాడు. యాంగ్రీమెన్ ఓవర్ యాక్షన్ చేయకో అని అంది జాను కోపంగా. ఎన్నో రోజుల తర్వాత సూర్య అలా సరదాగా ఉండడం చూస్తోంది ధరణి. ఆమె మనసులోనే ఉన్న ఆ కొంత భారం కూడా దిగిపోయినట్టు అనిపించింది ధరణికి. నిజాలు చెప్తే అంతే, అసలే అమాయకుడు అని అంటున్న సూర్యతో, ఆపండి సూర్య, జాను మీరన్నట్టు కాదులే, దేవుని ఎంతో ప్రేమిస్తోంది. జాను లాంటి అమ్మాయి దొరకడం దేవ్ అదృష్టం అని అంది ధాత్రి. ధాత్రి మాటలకు నవ్వుకుంటూ కిటికీలో నుంచి బయటకు చూసింది జాను అలియాస్ జాహ్నవి. కాసేపటికి అందరూ మండపం దగ్గరికి చేరుకున్నారు. జాను వాళ్ళ రూంలోకి వెళ్ళిపోయారు. ధాత్రిని వెళ్ళనివ్వకుండా చేతులు పట్టుకున్నాడు సూర్య. బలవంతంగా అతన్ని విడిపించుకుంటూ, ప్లీజ్ అని ధాత్రి అనగానే, సరే వెళ్ళు, రేపటి నుంచి వదిలేది లేదు అన్నాడు సూర్య ఆమె చేతిని వదులుతూ. సరే బాబు అని పైకి కోపం చూపిస్తూ లోపల నవ్వుకుంటూ కారు దిగి వెళ్ళిపోయింది ధాత్రి. అరగంటలో ఫ్రెష్ అయ్యి మండపంలో కూర్చున్నారు. 10 నిమిషాల్లో వింతగా అందరి మొబైల్లో నెట్వర్క్ లేదు. ఎవరికి వారి ఫోన్లు మాత్రమే అలా ఉన్నాయి. మౌనంగా ఉన్నారు అందరూ. పెళ్ళికి వచ్చిన వాళ్ళు తక్కువ మంది, బాగా కావాల్సిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు మాత్రమే వచ్చారు. పిలిచాడు దేవ్. అటు జానుకు కూడా బంధువర్గం తక్కువ. పీటల మీద పెళ్లి జరుగుతోంది. జ్యూస్ అందరికీ సర్వ్ చేస్తున్నారు వర్కర్స్. జాను దేవ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ చిన్నగా నవ్వుకున్నారు. ఇద్దరి ముఖాల్లో ఎనలేని సంతోషం. పెళ్లిలో ఒక ఘట్టం పూర్తి చేసుకున్నారు. ధరణి, ధాత్రి, ఉమా, సూర్య అందరూ స్టేజ్ మీదనే ఉన్నారు. ధాత్రిని ఏదో తీసుకురమ్మని చెప్పింది సుజిత. సరే అని ధాత్రి వెళ్తుంటే, ధాత్రి నువ్వాగు, నేను వెళతాను అని అంది ధరణి. పర్లేదు నేను వెళ్తాను ధరణి అని అంది ధాత్రి. సూర్య నువ్వు జంటగా బాగున్నారు, నేను వెళ్తానులే, ఇంతకీ ఏం తీసుకురావాలో చెప్పు అని నవ్వుతూ చెప్పింది ధరణి. జానుకి జ్యూస్ తీసుకురమ్మంది ఆంటీ, నీరసంగా ఉంటుందని అంది ఆంటీ అంటూ జాను వైపు చూస్తూ అంది ధాత్రి. ధరణికి కూడా జానుని చూసింది. కొంచెం ముఖం వాడిపోయినట్లుంది. పెళ్లి హడావిడిలో ఏమీ తినలేదని అర్థమైంది ధరణికి. సరే పక్కనే భోజనాలు, నేను వెళ్ళి తీసుకొస్తానులే, ఎలాగో భోజనాలు స్టార్ట్ అయిపోయాయి కదా అని అంది ధరణి. సరే అని చెప్పి
సూర్య పక్కన నిలబడింది ధాత్రి. అక్కడి నుంచి నవ్వుతూ ధరణి భోజనాల వైపు కదిలింది. పెళ్లి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే భోజనాలు ఫస్ట్ ఫ్లోర్లో. అందుకే మండపం వెనుకగా వచ్చి అక్కడున్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గెస్ట్ రూమ్లు దాటుకుని వెళ్ళాలి. ఆ వ్యక్తి ధరణి వెళ్ళడం చూసి గమనించాడు. అనుమానం రాకుండా చెవిలో ఫోన్ పెట్టుకుని అటువైపుకు నడిచాడు. అప్పటికే భోజనాలకి ఎవరో ఒకరు తిరుగుతూనే ఉన్నారు. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది అతనికి. ధరణి పట్టుకునే జ్యూస్ గ్లాసులో సహా ధరణిని వీడియో తీసి ఆ వ్యక్తి అసహనంగా ఫీల్ అయ్యాడు. అక్కడి నుంచి కళ్యాణ మండపం బయటకొచ్చి ఆ వీడియో గగన్కి సెండ్ చేశాడు. ఆ జ్యూస్లో పాయిజన్ కలిపాను. నీ వైఫ్ని చంపేయాలి అనుకుంటున్నాను, లేకపోతే తీసుకెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. ఈ రెండిటిలో ఏం చేయమంటావు? నీ నిర్ణయం ఏంటో 10 నిమిషాల్లో చెప్పాలి, సరేనా? ఆలోపు జ్యూస్ తాగితే మీ వైఫ్ పై లోకాలకి వెళ్ళిపోతుంది. అంతటి అందమైన అమ్మాయిని చంపేయాలని నా మనసు అంగీకరించడం లేదు. ఏం చేయమంటావు నువ్వే చెప్పు మిస్టర్ గగన్ అని అతను గగన్కి మెసేజ్ చేశాడు. ఫ్రెష్ అయ్యి బామ్మతో మాట్లాడుతూ డిన్నర్ చేసి అప్పుడే గదిలోకి వెళ్ళాడు గగన్. అతని ఫోన్కి మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది. ఓపెన్ చేసి చూసిన గగన్కి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. వెంటనే వీడియో క్లిక్ చేశాడు. ధరణి జ్యూస్ గ్లాస్ పట్టుకుంటే అది నిజంగానే ఆమె కోసమే అన్నట్టు ఉంది. ఎవరి కోసమో తీసుకెళ్తున్నట్టు ఏమాత్రం అనిపించడం లేదు ఆ వీడియోలో. వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేశాడు గగన్. అతను లిఫ్ట్ చేశాడు. భయంకరంగా నవ్వు వినిపించాయి గగన్కి. హాయ్ గగన్, ఎలా ఉన్నావు అని నవ్వుతూ అడిగాడు అతను. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని కోపంగా అడిగాడు గగన్. అరే రే, ఆవేశపడకు గగన్. ఇప్పుడు నువ్వు ఆవేశపడకూడదు. నన్ను బ్రతిమాలి నేను కరిగిపోయే వరకు రిక్వెస్ట్ చేస్తూనే ఉండాలి. అప్పుడే నీ వైఫ్ బ్రతుకుతుంది అని అతను అంటుంటే, రే ఏం చేస్తున్నావు అని కోపంగా అడిగాడు. లోపల చాలా కంగారుగా ఉంది గగన్కి. అతనితో మాట్లాడుతూనే సూర్యకి మెసేజ్ చేశాడు. మెసేజ్ సెండ్ అవ్వట్లేదు. ధరణికి మెసేజ్ చేస్తున్నా సెండ్ అవ్వట్లేదు. ఏం చేయబోతున్నానో చూస్తావు కదా. ఆల్రెడీ నీకు మెసేజ్ చేశాను కదా. గగన్, నీ భార్య ఇంకాసేపట్లో పైకి పోతుంది అని గట్టిగా నవ్వుతున్నాడు అతను. రేయ్, నీ ఉద్దేశం ఏంటి? ధరణిని ఏమీ చేయకు అని అడిగాడు గగన్. ప్రకాష్ గారికి మెసేజ్ చేశాడు. ఉపయోగం లేకపోయింది. అతనితో మాట్లాడుతూనే తన దగ్గర ఉన్న మరో ఫోన్తో సూర్యకి కాల్ ట్రై చేశాడు. నాట్ కవరేజ్ ఏరియా అని వస్తోంది. గగన్కి అర్థమైంది. నీకు ఒక ఆప్షన్ ఇవ్వమంటావా? నీ వైఫ్ ప్రాణాలతో కావాలా అని అడిగాడు అతను నవ్వుతూ. నీ కోపం నా మీద కదా, ప్లీజ్ తనని ఏమీ చేయకు. ఏదైనా ఉంటే మన మధ్య ఉండాలి అని అన్నాడు గగన్. అతనికే తెలియకుండా అతని గొంతు వణికింది. అయ్యయ్యో, మిస్టర్ గగన్ భయపడుతున్నాడా? వెరీ సాడ్ అని సానుభూతి నటిస్తూ అన్నాడు ఆ వ్యక్తి. గగన్ ప్రయత్నాలు ఆపకుండా అతని దగ్గర ఉన్న మరో ఫోన్తో ఫ్లైట్ బెంగళూరుకి ఎప్పుడుందో చూస్తున్నాడు. మరో అరగంటలో ఫ్లైట్ ఉండడంతో చకచక తన పర్స్ తీసుకుని నడుచుకుంటూ బయటకు వచ్చేశాడు. హే ప్లీజ్, తను అమాయకురాలు, తన జోలికి వెళ్ళొద్దు మరోసారి రిక్వెస్ట్ చేశాడు గగన్. అయితే నీ భార్యని చంపొద్దంటావు అంతే కదా అన్నాడు ఆ వ్యక్తి. ఏదైనా ఉంటే మనం చూసుకుందాం, వదిలే. తను జ్యూస్ తాగకుండా ఆపు అని అన్నాడు గగన్. ఇప్పటికే గగన్ నుదుటిన చిరుచెమటలు పట్టేసే భయంతో ఇలా జరుగుతుందని అతను అసలు ఎక్స్పెక్ట్ చేయనేలేదు. వదిలేస్తా అనగానే గగన్ ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే కారులో కూర్చున్నాడు. వదిలేస్తా కానీ నీ భార్యని నాకు ఇచ్చేయి అని అతను అనగానే కార్ స్టార్ట్ చేయబోతున్న స్టీరింగ్ మీద ఉన్న గగన్ చేతులు పట్టు పెంచేశాయి. అతని దవడ కండరాలు మరింతగా బిగుసుకున్నాయి. ఐ విల్ కిల్ యూ బాస్టర్డ్ అని కోపంగా అరిచాడు గగన్. వెంటనే కారు స్టార్ట్ చేశాడు అతను. ఓ, కోపం వస్తుందా? ఏం చేయమంటావు? నీ వైఫ్ చాలా అందంగా ఉంది.
ఆమె మాటలు, నవ్వు అసలు నన్ను నిలవనీయడం లేదు. నాకు ఇచ్చేయచ్చు కదా గగన్, తనని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని అతను నవ్వుతూ చెప్పాడు. అతని మాటలు వింటుంటే గగన్ ఒంట్లో బ్లడ్ వేగంగా ప్రసరిస్తున్నట్టుంది. నా చేతికి చిక్కితే నువ్వు అక్కడే చస్తావు అని అన్నాడు గగన్ కోపంగా. అతను మాట్లాడిన మాటల తాలూకా గగన్ ముఖంలో ఎంత అసహ్యం ఉందో అంత కోపం కూడా ఉంది. వచ్చేయ్, వెయిట్ చేస్తున్నా. మిస్టర్ గగన్, ఆల్రెడీ బయలుదేరావు కదా అని గట్టిగా నవ్వాడు అతను. ధరణి మీద వాడుకున్న అభిప్రాయాన్ని బట్టి ఆమెను ఏమీ చేయడని గగన్కి అర్థమైంది. వెంటనే ఆ ఫోన్ కట్ చేసి మిగిలిన వాళ్లకు కాల్ ట్రై చేస్తూ ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు గగన్. షిట్, ఏ డివైస్ పనిచేయకుండా చేశాడు. వీడికి ఖచ్చితంగా అన్నీ తెలిసినవాడే అనుకుని కారు వేగం పెంచాడు గగన్. గగన్ అయితే బెదిరించాడు, కానీ ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. ఏమి చేయాలి అనుకుంటూ మండపం దగ్గరికి వెళ్ళాడు. ధరణి స్టేజ్ మీదే ఉంది. అవకాశం కోసం చూస్తూ ధరణి వైపే చూస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. అప్పటికే విందైపోయింది. పంతులు గారు గట్టి మేళం చెప్పడంతో జానుదేవులు ఒకరి తల మీద మరొకరు జీలకర్ర బెల్లం పెట్టేసుకున్నారు. అందరూ అక్షింతల వేశారు. కాసేపటి తర్వాత మళ్ళీ గట్టి మేళం చెప్పారు పంతులు గారు. బంధుమిత్రుల సమక్షంలో జాను మెడలో 3 ముడులు వేశాడు దేవ్. జాను కంట్లో నుంచి సంతోషంతో కన్నీళ్ళొచ్చేశాయి. దేవులో తెలియని ఉద్వేగం. జాను పక్కన కూర్చుని జాను చేతిని పట్టుకున్నాడో దేవ్. ఆ జంటని అందరూ ఆశీర్వదించారు. ఆ తర్వాత ఫోటో సెషన్ జరిగింది. ఆ వ్యక్తి మాత్రం ధరణి మీద నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. ధరణి అందంగా ఉండడం ఒక కారణమైతే గగన్ మీద పగ ఇంకొక కారణం. అతనికి అవకాశం మాత్రం రాలేదు. అప్పటికే గగన్తో మాట్లాడి 2 గంటలైంది. అతను గగన్ ఈ పాటికి బయలుదేరుతూ ఉంటుంటాడు. గగన్ ఎప్పుడైనా రావచ్చు. ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి అరగంట, అక్కడి నుంచి ఫ్లైట్ బెంగళూరుకి వచ్చేసరికి 1.5 గంట, ఇక్కడికి వచ్చేసరికి మరో అరగంట అంటూ లెక్కలు వేసుకుని అతని ఫోన్లో ధరణి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. గగన్ వచ్చేసరికి రాత్రి 11 గంటలైంది. కళ్యాణ మండపం ఐడియా ఉంది కాబట్టి నేరుగా కళ్యాణ మండపానికి మళ్లించాడు కారుని గగన్. జానుదేవ్ ఫోటోలు దిగుతుంటే మండపానికి కింద ఒక పక్కగా నిలబడి నవ్వుతూ వాళ్ళనే చూస్తోంది ధరణి. కళ్యాణ మండపం ఎంట్రన్స్లోకి వచ్చి నవ్వుతూ ఉన్న ధరణిని చూసి గగన్ రిలాక్స్ అయిపోయాడు. అప్రయత్నంగా చూపు తిప్పిన ధరణికి ఎంట్రన్స్లో గగన్ కనిపించగానే ఆమె ఆశ్చర్యంగా చూసింది. తను భ్రమపడుతుందేమో, నిజంగా అతను అక్కడే ఉన్నాడా అర్థం కాక కళ్ళు నిలుపుకొని మరీ చూసింది ధరణి. అక్కడ గగన్ ఆమె వైపు చూస్తూ కనిపించాడు. అతనా కాదా అనుకుంటూ మెల్లిగా అతని వైపు ఒక్కో అడుగు వేసింది ధరణి. క్షేమంగా ఉన్న ధరణిని చూసి అలుపు తీర్చుకుంటూ నడుం మీద చేతులు పెట్టుకుని పైకి చూస్తూ ఊపిరి పీల్చుకున్నాడు గగన్. ధరణి దగ్గరికి రావడం చూసి 2 అడుగులు ముందుకు వేశాడు గగన్. ఆలోపే ధరణి అతన్ని చేరుకుంది. ఒక క్షణం ఆలస్యం చేయకుండా ఆమెను గట్టిగా హత్తుకున్నాడు గగన్. ధరణిలో అయోమయం, ఆశ్చర్యం మామూలుగా లేవసలు. ఏవండి అంది. అతను అంతకంతకు చుట్టుకుపోతుందే. ఆర్ యూ ఓకే అని అడిగాడు చిన్నగా. హా అంది, వాళ్ళని ఎవరైనా చూస్తారేమోనని చుట్టూ గమనిస్తూ. పెళ్లి హడావుడిలో కొంతమంది ఉంటే మరికొందరు తిన్న తర్వాత వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ ఎంట్రన్స్లో ఉండడం వల్ల వాళ్ళని ఎవరూ గమనించలేదు. ధరణి, జాను, దాత్రి ముగ్గురు కలిపి ఫోటోలు దిగాలని ధరణి కోసం చుట్టూ చూసింది దాత్రి. అలా ఎంట్రన్స్ వైపు చూసినప్పుడు గగన్, ధరణి ఒకరినొకరు హత్తుకొని కనిపించారు దాత్రికి. గగన్ వచ్చారా అని ఆశ్చర్యంగా అనుకొని ఆ తర్వాత నవ్వుకొని సూర్య భుజం తట్టింది దాత్రి. ఏంటి అన్నట్టు ఆమె వైపు చూశాడు సూర్య. ఎంట్రన్స్ వైపు చేయి చూపించింది. అప్పటికే ధరణికి కొంచెం దూరం జరిగి ఆమె ముఖం మీద పడిన ముంగురులను వెనక్కి నెడుతూ జ్యూస్ ఏమైనా తాగావా అని అడిగాడు గగన్. లేదు అని అంది ధరణి. భోజనం చేశావా అని అడిగాడు గగన్. లేదు అని ఆశ్చర్యంగా అతన్నే చూస్తోంది ధరణి. అతను వచ్చింది నిజమా కలలా అనిపిస్తోంది ధరణికి. ఎవరు అనుకుంటూ వాళ్ళ వైపు చూసి
గగన్ కనిపించగానే సూర్య ఆశ్చర్యపోయాడు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు అని అర్థమైంది సూర్యకి. ధాత్రి, సూర్య కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఏమైందండి? గగన్ చెంప మీద చేయి వేసి అడిగింది ధరణి. అతని ముఖం అలసట కారణంగా ఎర్రగా కమిలిపోయినట్టుంది. నథింగ్, వెళ్దాం పదా అని అన్నాడు గగన్. ఎక్కడికి అని అడిగింది ధరణి కాస్త అయోమయంగా. ఇక్కడ సేఫ్ కాదు అని అన్నాడు గగన్. చుట్టూ చేతిని వేసి ఆమెను దగ్గరికి తీసుకుంటూ చెప్పాడు అతను. నేను బాగానే ఉన్నాను అని అంది ధరణి. అసలు విషయం ఆమెకి తెలియట్లేదు. అయినా సరే ముందు వెళ్దాం పదా అని ఆమె చెయ్యి పట్టుకుని అతను తీసుకువెళ్తుంటే, పెళ్ళి అయిపోయింది, ఫోటో దిగి భోజనాలు చేసి వెళ్దాం అని అంది ధరణి. అవసరం లేదు, ఫుడ్ బయట ఆర్డర్ పెట్టేస్తాను అని అన్నాడు గగన్. ధరణి, సూర్య గొంతు వినిపించగానే ఇద్దరూ అటువైపు చూశారు. సూర్యని సీరియస్గా చూశాడు గగన్. ఏమైంది, వచ్చి వెళ్ళిపోతున్నారు అని అడిగాడు సూర్య ఇద్దరినీ చూస్తూ. ఇక్కడ ధరణి ఉండదు, నురా అంటూ ధరణి చేతిని పట్టుకుని వెనక్కి తిరిగి ఆమెతో పాటు అడుగులు వేశాడు గగన్. ఇక్కడ వరకు వచ్చి లోపలికి రాకుండా వెళ్తున్నావు ఎందుకు? నువ్వు వచ్చావని తెలిస్తే దేవ్ హ్యాపీ ఫీల్ అవుతాడు అని అన్నాడు సూర్య. ధరణి ఇక్కడ ఉండదు అంటూ సూర్య కళ్ళలోకి సూటిగా చూశాడు గగన్. గగన్ చూపులకి ఏదో అర్థమైపోయి, ధరణి, ఆర్ యు ఓకే అని అడిగాడు సూర్య. అవును అన్నట్టు తల ఊపింది ధరణి. టేక్ కేర్ ధరణి అని అన్నాడు సూర్య ఎక్కువ వాదించకుండా. వెళ్తున్న వాళ్ళని ఆపకుండా వెళ్ళమని చెప్తున్న సూర్యని అయోమయంగా చూసింది ధాత్రి. ధాత్రి పద అంటూ ధాత్రి చేతిని పట్టుకుని మండపం వైపుకి తీసుకువెళ్ళాడు సూర్య. అదే ఏంటండి వాళ్ళు వెళ్ళిపోతుంటే మౌనంగా ఉన్నారు అని అడిగింది ధాత్రి. ధరణికి ఆరోగ్యం బాగాలేదంట, అందుకే తీసుకెళ్తున్నాడు అని అన్నాడు సూర్య అప్పటికప్పుడు ఏదో చెప్పేస్తూ. అవునా, ఏమైంది అని కంగారుగా అడిగింది ధాత్రి. కళ్ళు తిరిగాయంట, అందుకే వెళ్ళిపోతున్నారు అని చెప్పాడు సూర్య. ఇప్పటి వరకు తినలేదు కదా, అందుకే అలా ఉందేమో. అయినా ఇప్పుడు ధరణి హస్బెండ్ ఎందుకు వచ్చినట్టు? అంటే రాను అన్నారు కదా అని అడిగింది ధాత్రి. ఏమో నాకు తెలియదు, ధరణిని అడుగు, తనే చెప్తుంది అని అన్నాడు సూర్య. సరే, ఓపిక లేదు, జాను వాళ్ళతో పాటు వెళ్దామా డిన్నర్కి అని అడిగింది ధాత్రి. అప్పటికే అలసిపోయిన ఆమె ముఖం చూసి, ఇప్పటి వరకు తినకుండా ఏం చేస్తున్నావు నువ్వు? త్వరగా తినాలని తెలీదా ధాత్రి అని సున్నితంగా మందలించాడు సూర్య. ఇప్పటి వరకు ఆకలేదు, ఇప్పుడే ఆకలేస్తుంది అని అంది ధాత్రి నవ్వుతూ. సరే పద అంటూ అప్పుడే ఫోటోలు దిగడం అయిపోయి కిందకు దిగారు జానుదేవ్. పెళ్లి బట్టల్లో కొంగుముడితో భార్య భర్తల మారిన వాళ్ళని చూసి హ్యాపీ ఫీల్ అయ్యారు అంతా. జాను అప్పటికే అలసిపోయింది. జాను, భోజనం చేస్తావా అని అడిగాడు దేవ్. అవును అన్నట్టు తల ఊపి అతని భుజం మీద వాలిపోయిన జాను కూతుని చూసి సుజిత నవ్వుకుంది. ప్రకాష్, మాలవిక దేవ్కి జానుకి రింగ్స్ గిఫ్ట్గా ఇచ్చి దేవ్ ఇంటికి బయలుదేరారు. వాళ్ళ జాను, దేవ్, సూర్య, ధాత్రి నలుగురు భోజనానికి వెళ్ళారు. పెద్దవాళ్ళు వాళ్ళ ఫోటో సెషన్ జరుగుతున్నప్పుడే వెళ్ళి తినేసి రావడంతో వీళ్ళు మాత్రమే వెళ్ళారు తినడానికి. ఉమా సుజిత్తో పాటు జాను వస్తువులు బ్యాగ్ అన్నీ సర్దుతోంది. వామ్మో, పెళ్ళి అంటే అంత తేలిక కాదు అంటూ సీట్లో కూలబడింది జాను. అరే, ఇప్పుడు కూడా నీ నోటికి రెస్ట్ ఇవ్వవా? పెళ్లి కూతురంటే ఎలా ఉండాలి, సిగ్గుపడుతూ ఉండాలి అని అన్నాడు సూర్య నవ్వు ఆపుకుంటూ. ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరున్నారు సిగ్గుపడ్డానికి, మనమే కదా అంటూ నవ్వింది జాను. జాను, ఇప్పటికే అలసిపోయావు, ఇక తిను అని అన్నాడు దేవ్. సరదాగా మాట్లాడుకుంటూ నలుగురు భోజనం చేశారు. ఆ తర్వాత దేవ్ ఇంటికి బయలుదేరారు అందరూ. సుజిత, ఉమా సుజిత ఇంటికి వెళ్ళిపోయారు. జాను దేవ్ ఉండమని చెప్పినా సరే ఆ తర్వాత రోజు ఉదయం వస్తామని చెప్పారు. సూర్యదేవ్ ఒక రూమ్లో సెటిల్ అయితారు. జాను, ధాత్రి మరొక రూమ్లో సెటిల్ అయ్యారు. అశోక్కి నిద్ర పట్టక గార్డెన్లోకి వెళ్ళాడు. మాలవిక పడుకున్న తర్వాత అశోక్ దగ్గరికి వెళ్ళాడు ప్రకాష్.
వెళ్తూ వెళ్తూ దారిలో ఆగి రెస్టారెంట్లో భోజనం చేసి బెంగళూరులో ఉన్న తన ఇంటికి వెళ్లారు ధరణి గగన్లు. బెడ్రూమ్ డోర్ లాక్ చేస్తూ వెళ్ళిపోతున్న ఆమెనే చూస్తూ ఆమె చేతిని పట్టుకున్నాడు గగన్. శారీ బరువుగా ఉంది, ఫ్రెష్ అయి వస్తాను అని అంది ధరణి. ఒకసారి ఆమెను పైనుంచి కింద వరకు చూశాడు గగన్. పట్టు చీరలో నగలతో నిండుగా అందంగా ఉంది. వెళ్ళు, ఆమె చేతిని వదిలేస్తూ చెప్పాడు. అతను చాలా కంగారులో ఉన్నట్టు ధరణి అర్థమైపోయింది. ఉన్నట్టుండి హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు ధరణికి. ఒకవేళ ఆమెను ఒంటరిగా వదిలి పెట్టినందుకు వచ్చాడేమో అనుకుంది ధరణి. స్నానం చేయగానే ఫ్రెష్గా అనిపించింది ఆమెకి. టవల్ చుట్టుకుని బయటకొచ్చింది ధరణి. బెడ్ మీద కూర్చుని చేతులు వెనక్కి పెట్టి తల వాల్చి కళ్ళు మూసుకుని ఉన్నాడు గగన్. అతను ఒకసారి చూసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. వారి పెళ్లి అయిన మొదట్లో అతను తీసుకున్న డ్రెస్లలో ఒక షార్ట్ డ్రెస్ వేసుకుంది ధరణి. ఆమె బారు కురులు జడని కొప్పుపెట్టింది. సిగ్గుతో, బెరుకుతో, కంగారుతో, అన్ని భావాలతో ఉక్కిరిబిక్కిరవుతూ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకొచ్చింది ధరణి. గగన్ వాష్రూంలో ఉన్నట్టు తెలిసి అతని షర్ట్ ఒకటి తీసి వేసుకుని బాల్కనీలో సోఫాలో కూర్చుని ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తోంది ధరణి. గగన్ బయటకొచ్చింది తెలిసింది. అతను వస్తాడు అనుకుంది. మరో 10 నిమిషాలు గడిచినా అతని రాకపోవడంతో బాల్కనీ నుంచి రూమ్లోకి వెళ్ళింది. బెడ్ మీద పడుకుని కళ్ళకు చేతినడ్డు పెట్టుకుని కనిపించాడు గగన్. బాల్కనీ డోర్ క్లోజ్ చేసి అతని దగ్గరికి నడిచింది ధరణి. కథ కొనసాగుతోంది. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ లైక్స్ మన ఛానల్కి చాలా అవసరం. అందరికీ రీచ్ అవ్వాలంటే లైక్స్ ఉండాలి. లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.